ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరి సమస్య ఏదైనా సరే ప్రేయర్ రిక్వెస్ట్ లో పెట్టండి. నేను ప్రార్థన చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిద్దని కాదండి. మీరు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బలంగా ఉండిద్దని. అంతకన్నా ముందు ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏదైనా విషయంలో దేవుని మనసు నొచ్చుకునేలా మీ క్రియలున్నాయా, అవి సరిచేసుకోండి ఫస్ట్. ఆ తర్వాతే ప్రార్థనలోకి రండి. మనం నిజంగానే దారి తప్పామని మీకు అనిపిస్తే పశ్చాత్తాపపడండి. దేవుని పాదాల దగ్గర క్షమాపణ అడగండి. సమస్య తీసేయమని అడగొద్దు, సరిచేయమని అడగండి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమున ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఏ ఊర్లో ఏ ప్రాంతాల్లో ఎక్కడుంటారో తెలియదు, అయినా సరే మా మీద నా ప్రభ మీ దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ ఈ సమయానికి మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, మాకన్నా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది ఉన్నారు. అయినా సరే వారందరినీ పక్కన పెట్టి మా మీద దృష్టి పెట్టడానికి మేమే పాటి వారం. నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేం కదయ్యా. మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు నా ప్రభా ప్రార్థనలోకి రాలేక ఉన్నారు, ఏ అడ్డంకులు వారిని అడ్డగిస్తున్నాయో యేసు నామములో అడ్డ పడే వాటన్నిటిని తొలగించి నా ప్రభా ప్రార్థనలో ఏకీభవించేలా కృప చూపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో నా ప్రభా బిడ్డలు ఎలా నడుచుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఇంకా సమస్యల్లోనే బిడ్డలు ఉన్నారంటే ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయాల్లో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఇంకా సరిచేసుకోవాల్సినవి వారిలో ఏవైనా ఉన్నాయా, వారి క్రియలు వారి మాట వారి ప్రవర్తన ఎలా ఉందో సమస్తము మీకు తెలుసు. నా తండ్రి, తెలుసో తెలియకో బిడ్డలు ఇంకా నా తండ్రి లోకంలోనే ఉంటే సరిచేసి నా ప్రభా బిడ్డలు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి సమస్యల్లో నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభా లక్ష్మీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, అమ్మ బాబుకి జాబ్ వచ్చింది కానీ కాల్ లెటర్ రాలేదమ్మా ప్రార్థించమని అడిగినప్పుడు ఒక్కసారి నా ప్రభు బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం కాబట్టి ఇక్కడి వరకు వచ్చాడయ్యా. ఇక్కడ దాకా తెచ్చిన మీరే, ఇక నుండి కూడా ముందుకు నడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎందువల్ల కాల్ లెటర్ ఆలస్యం అవుతుందో సమస్తం ఎరిగి ఉన్నదేవా. ఎక్కడ నా ప్రభ ఎక్కడ పొరపాటు జరిగిందో, ఒకవేళ తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభ అతి త్వరలో నా తండ్రి ఉద్యోగానికి నా ప్రభు బిడ్డ కాల్ లెటర్ పొందుకొని ఉద్యోగంలో చేరేలా కృప చూపించమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభు నాగమణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, మరి ఆమెకు కావలసిన వారు నా ప్రభు వారి బిడ్డల వివాహాల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒకసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందేలా కృప చూపించండి నా తండ్రి. ఒకవేళ లోకంలో ఉంటే సరిచేసి నా తండ్రి బిడ్డల నా ప్రభ రక్షణ పొందేలా కృప చూపించి వారి బిడ్డల వివాహం విషయంలో నా తండ్రి అద్భుత కార్యాన్ని జరిగించమని అడుగుచున్నామయ్యా. మొదట మీకు ఇష్టలుగా వారిని మార్చండి. మొదట వాక్యం ప్రకారం నడుచుకునే వారిగా వారిని సరిచేసి నా ప్రభ వివాహాలు నా ప్రభ మీ చిత్తంలో మీరే ముందుండి నా ప్రభ జరిగించమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అమ్మ ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు సమస్తము ఎరిగి ఉన్నదేవా. ఎక్కడ జారిపోయాడు, ఏ విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తుంటే తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పుడు ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో బెర్రితనమేగా నా తండ్రి. బిడ్డలో తెలుసో తెలియకో చేసిన తప్పుడు క్షమించి ఆ బిడ్డ చేసే ఉద్యోగాన్ని, ఆ బిడ్డ చేసే చేతి పనుని నా ప్రభ చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతే నా ప్రభ మీ ఆశీర్వాదం పొందుకునేలా మొదట బిడ్డను సరిచేయమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభ శాంతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నయ్యా. సిస్టర్ వాళ్ళ చెల్లి వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి నా తండ్రి యవనస్తురాలయ్యా ఒకవేళ లోకంలో ఉంటే బిడ్డను నా ప్రభ సరిచేసి మొదట
వాక్యానుసారమైన జీవితం నా బిడ్డకు అనుగ్రహించి మీ చిత్తంలో నా ప్రభ నెమ్మది కలిగిన కుటుంబం, మీ ఎడల భయము భక్తి కలిగిన కుటుంబంలోకి ఆ బిడ్డను నా ప్రభ అనుమతించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డ వివాహం జరిగితేనే సంతోషంగా ఉండిద్దయ్యా, మీరు జతపరిస్తేనే నా తండ్రి. ఎంతమంది ఎన్ని ఆటంకాలు తెచ్చినా బిడ్డలు విడిపోరు నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పిల్లలకు నా ప్రభు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట నా తండ్రి బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి. మొదట నా ప్రభు యవనస్తులు నా తండ్రి యవన కాలంలో ఉన్నారు, మీ కాడిని మోసేవారిగా వారిని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీకు ఇష్టలుగా వారు మారితే చాలయ్యా. వారికి కావలసిన ఉద్యోగాలు ఎంతోసేపు నా ప్రభు మీకు ఎంతసేపు అయ్యా, ఒక్క క్షణం చాలు కదా నా తండ్రి. ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. మొదట బిడ్డలిద్దరిని మీకు ఇష్టలుగా వారిని మార్చు నా తండ్రి. వారి ఉద్యోగాల విషయంలో కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు జయమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. అమ్మా, దేవుని కృపను బట్టి 3 బిడ్డలు కలిగి ఉన్నానమ్మా, కానీ రక్షణ లేదమ్మా. బిడ్డల 3 రక్షణలోకి రావాలి, దేవుని ప్రేమించాలి, తండ్రి కృప పొందుకోవాలని నా ప్రభు ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చిందయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఎందువల్ల దారి తప్పిపోతున్నారు, ఎందువల్ల నా ప్రభ రక్షణలోకి రాలేకున్నారు, ఇంకా లోకంలోనే ఉన్నారు. సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ నా తండ్రి చిన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీ కృపలో మీరు చూపించిన దారిలో బిడ్డలు పెంచలేదేమో నా తండ్రి. తప్పు మాదేనయ్యా. దయగల దేవా, మేం చేసిన తప్పు వల్ల బిడ్డలు నా ప్రభ దారి తప్పిపోతున్నారయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల మీద దయించి నా ప్రభ బిడ్డల 3కి నా తండ్రి రక్షణ పొందుకునే కృపా ధన్యత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ శోభారాణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం నా ప్రభ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోకంలో ఎవరైతే ఉన్నారో వారిని నా ప్రభు ఒక గద్దింపు చేసే నా బిడ్డలు సరిచేసి నా తండ్రి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎస్తేరు సిస్టర్ది అమ్మ పుట్టినరోజు ఉందమ్మా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి గడిచిన రోజులు గడిచిన సంవత్సరాలు నా ప్రభ ఆ బిడ్డ ఎలా బ్రతికిందో ఎలా జీవించిందో ఆమె క్రియలు ఎలా ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉంటే నా ప్రభ ఈ నూతన సంవత్సరంలోనైనా ఆ బిడ్డను పూర్తిగా మార్చేసిన తండ్రి మీ ఎడల నూతన భయము నూతన భక్తిని బిడ్డలో మరలా కలిగించిన తండ్రి నూతన దయా కిరీటాన్ని నా ప్రభు బిడ్డకు అనుగ్రహించిన తండ్రి మీకు ఇష్టరాలుగా ఆ బిడ్డను మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు నాగమణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఫ్యామిలీ కోసం ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా కుటుంబాన్ని నా ప్రభా మొదట కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా నా ప్రభా బిడ్డలు మార్చండి అయ్యా. మీ మీదే ఆనుకోవాలి, మీ మీదే నా ప్రభా మీ వైపు తిరిగి మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడిచే భయము భక్తిని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఆ సిస్టర్ గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. ఆమెకున్న థైరాయిడ్ నా తండ్రి యేసు నామములో తీసివేసి నా ప్రభా ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతుంటే మాకైతే తెలియదు నా తండ్రి, కానీ ప్రతి ఒక్కరిని మీరు ప్రతి క్షణం కనురెప్ప కూడా నా ప్రభ కొట్టకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారయ్యా. దయగల దేవ వారు ఏ స్థితిలో ఉన్నారు, వారి క్రియలు ఎలా ఉన్నాయో వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఒక గద్దింపు చేసే నా బిడ్డను సరిచేసి నా తండ్రి థైరాయిడ్ నా ప్రభ తీసివేసి ఆమె గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సౌమ్య సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందువల్ల నా ప్రభ అంత బలహీన ఏర్పడిందో నా ప్రభ ఎందువల్ల అంత అనారోగ్యంతో ఉందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఎక్కడ జారిపోయిందో ఏ విషయంలో తప్పిపోయిందో నా ప్రభ సమస్తము ఎరిగి ఉన్న దేవ బిడ్డను పెట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు అపవాద శక్తులు చేతబడి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. నరాల్లో నుంచి నా ప్రభ నూతన బలాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభ బిడ్డకి సంపూర్ణ స్వస్థత నా ప్రభ మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మీ వద్దకు వచ్చారుగా నా తండ్రి, ఆ వచ్చే ధన్యత ఇచ్చింది కూడా మీరే కదా నా తండ్రి. మీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమునో మీరు త్రోసివేయరు కదయ్యా. దయగల దేవా ఆ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
ఆర్థికంగా బిడ్డలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి. వారికి ఇచ్చిన చిన్న బిజినెస్ ని బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. ఎందువల్ల నష్టాలు నడుస్తుందో నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. తెలియదయ్యా బిడ్డలు నా తండ్రి. తెలిసి తెలియక ఈ లోక జ్ఞానం కదా నా తండ్రి, నిజమైన దేవుడు మీరు అని గ్రహించుకోలేకపోతున్నారు అయ్యా. తెలియదయ్యా బిడ్డలు తెలుసో తెలియక చేసిన పొరపాట్లకు దయతో క్షమించి నా తండ్రి. ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు నా ప్రభ, సాతాను శక్తులను యేసు నామంలో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభ యేసు నామంలో నూతన బలము నూతన శక్తిని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించి నిలబెట్టి నా ప్రభ అందరూ ఆశ్చర్యపోయేలా మీరు తప్ప స్వస్థపరిచే దేవుడు ఎవ్వరూ లేరని నా ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ ఆ బిడ్డ మీద నా తండ్రి స్వస్థత అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కృష్ణవేణి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. ఆమె బిడ్డకు నా ప్రభ ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు ఉద్యోగం విషయంలో నా ప్రభ ఎంత గొప్ప కార్యం చేసినదే. మేమే పాటి వారం నా తండ్రి, మేమడిగినా కూడా నా ప్రభ ఇంత గొప్ప మేలు ఇంత అద్భుత కార్యం చేయడానికి మేమే పాటి వారం అయ్యా. దయగల దేవ అలాగే నా ప్రభ ఇన్ని కార్యాలు చేసిన మీరే ఉద్యోగం విషయంలో నా తండ్రి. మరి అంత దూరంలో ఉంటే నా ప్రభ బిడ్డ నా తండ్రి యవనస్తురాలని బిడ్డలు భయపడుతున్నారయ్యా. మొదట వారికి ఉన్న భయాన్ని తీసివేసి నా తండ్రి మీ చిత్తంలో నా తండ్రి ఆ ఉద్యోగం దగ్గరలో దొరికేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె బిడ్డలకి మంచి ఉద్యోగాలు రావాలని ప్రార్థించమని అడిగిందో, బిడ్డలకు నా ప్రభ అంత మంచి చదువు ఇచ్చిన దేవ, అంత మంచి జ్ఞానం ఇచ్చిన దేవ మీకే స్తోత్రం నా తండ్రి. మరి చదువు అయిపోయినా ప్రభ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల సహాయం వారు కోరుకోకుండా మనుషుల రికమెండేషన్ వారికి నా ప్రభ వద్దు నా తండ్రి. మీ ద్వారా ఉద్యోగాలు వస్తేనే బిడ్డలు నెమ్మది కలిగి ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా నా ప్రభ ఆ ఉద్యోగాలు చేసుకుంటారయ్యా. మొదట నా ప్రభ బిడ్డలను సరిచేసి నా తండ్రి మీకు ఇష్టలుగా వారిని మార్చి నా ప్రభ బిడ్డలకు నా చేయదగిన ఉద్యోగాలని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ జీవసుధని నా ప్రభ సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునేలా మొదట బిడ్డను సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిచ్చే సర్వ సృష్టికర్తను ఒక్క నోటి మాటతో సర్వ సృష్టిని కలుగు చేసిన తండ్రి, ఎంత గొప్ప తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే ఆ అర్హత నా ప్రభు బిడ్డలకు కలిగి ఉండాలిగా నా తండ్రి. ఒకవేళ తెలుసు తెలియక లోకంలో ఉంటే దయతో సరిచేసి నా ప్రభు మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలు సిద్ధపరిచి నా తండ్రి బిడ్డల గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సుజాత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఉద్యోగం రావాలని ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ మరి ఎందువల్ల నా ప్రభ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా రావట్లేదు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మనుషుల మీద ఆధారపడిందేమో తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన పొరపాట్లు దయతో క్షమించి నా తండ్రి ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల భవిష్యత్తు కోసం కుటుంబ పోషణ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, ఆ మాట నా ప్రభు బిడ్డ జ్ఞాపకం చేయండి. ఎందుకు దుఃఖంలో ఉందో, అయ్యో మనుషులను నమ్మాను మోసపోయాను అని నా ప్రభు ఆమె తప్పు ఆమె గ్రహించుకునేలా కృప చూపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తెలుసో తెలియకో చేసిన తప్పు నా తండ్రి ఆమె తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయగల దేవ చేసిన పొరపాటు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మొదట నా ప్రభు సిస్టర్కి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి మీరున్నారనే విశ్వాసంలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మ చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్నానమ్మా స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల నా ప్రభు బయటకు చెప్పుకోలేనంత వ్యాధి నా ప్రభు ఎందువల్ల బిడ్డకు వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. ఎక్కడ జారిపోయాడు సమస్తము తెలుసు నా తండ్రి. మీ పొరపాటు నా తండ్రి తప్పు నా ప్రభు బిడ్డదే నా తండ్రి. తెలుసు తెలియక నా ప్రభు లోకంలో పడిపోయాడేమో, తెలిసి తెలియక నా తండ్రి పాపంలో పడిపోయాడేమో నా తండ్రి. పశ్చాత్తాపడే హృదయాన్ని ఆ బిడ్డకిచ్చి నా ప్రభు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, తెలిసి తెలియక చేసిన తప్పులయ్యా దయతో క్షమించి నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా ప్రభు చేసిన తప్పుకి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డకిచ్చి నా తండ్రి
సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. దయగల దేవా, మీ వద్దకు వచ్చారు కదా నా తండ్రి. మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమున త్రోసివేయరు కదయ్యా. పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డకిచ్చి, చేసిన తప్పులన్నీ ఒప్పుకునే హృదయాన్ని, విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డకిచ్చి సంపూర్ణ స్వస్థత నా ప్రభా ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ బ్రదర్ ఆరోగ్యం కోసం ప్రార్థించమంది, ఏ అనారోగ్యంతో బిడ్డ బాధపడుతున్నాడో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకు ఈ లోకంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి లోకంలో పడిపోయాడేమో నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులయ్యా, దయతో క్షమించి నా తండ్రి ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ మావయ్య కోడలకి గర్భఫలం కోసం ప్రార్థించమందు, కృష్ణవేణి సిస్టర్ వాళ్ళ మావయ్యకి నా తండ్రి వాళ్ళ మావయ్య కోడలకు నా ప్రభా గర్భఫలాన్ని అనుగ్రహించమని అడుగుచున్న మొదట నా ప్రభా బిడ్డలందరూ మీ సన్నిధిలో కనపడాలి. మొదట నా ప్రభా మీరే నిజమైన దేవుడు అని గ్రహించాలయ్యా. మొదట నా ప్రభా వారి ఆత్మీయ స్థితిని, వారి క్రియల్ని, వారి ప్రవర్తన సరిచేసి నా తండ్రి బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే బ్రదర్ నా తండ్రి స్థలం అమ్ముడు పోవాలని ప్రార్థించమని అడిగారు నా ప్రభా, మొదట నా తండ్రి ఈ లోక అవసరతల మీద, ఈ లోక సమస్యల మీద వారి ఆలోచన పెట్టకుండా నా తండ్రి మొదట మీ నీతిని, రాజ్యాన్ని ఎలా వెతకాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. ఆ ఆలోచన నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. మీకు ఇష్టడుగా బిడ్డను మార్చి నా తండ్రి ఏ అవసరం కోసం స్థలం అమ్మాలనుకుంటున్నారు నా తండ్రి, ఉన్న స్థలాన్ని పోగొట్టుకోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డకి నా ప్రభా సహాయాన్ని పంపించమని, ఆ సమస్య నుంచి బిడ్డను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే నా ప్రభా మనసులో చెప్పుకోలేని బాధతో నా ప్రభా నలిగిపోతున్నారు, కనీసం వారి బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అని ఒంటరిగా బాధపడుతున్నారు, ఇంట్లో అందరూ ఉండి కూడా నన్నొక్కదాన్ని వేరు చేస్తున్నారని ఎవరైతే మానసికంగా కృంగిపోతున్నారు, ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలు ఎవరైతే చిక్కుకున్నారో యేసు నామంలో ఆలోచన మార్చివేసిన ప్రభా నిజమైన తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి, అపవాది పారిపోతాడయ్యా. అపవాదిని ఎదిరించే శక్తిని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మనసులో చెప్పుకోలేని బాధతో మానసికంగా కృంగిపోయేవారు నా ప్రభా ఎక్కడ తప్పు చేశారు, మొదట తప్పుని నా ప్రభా పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి వారికి నూతన తలంపులు, నూతన ఆలోచన, నూతన ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.